Subhanallah walhamdulillah wallahu akbar. హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారు ఇట్లు తెలిపిరి, ఒకసారి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇట్లు అడిగిరి, విశ్వాసం అంటే ఏమిటో నాకు చెప్పండి. దానికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇట్లు చెప్పిరి, విశ్వాసం యొక్క వివరణ ఏమనగా, మీరు అల్లాహు తాలా పైన, ప్రళయ దినం పైన, ఆయన యొక్క దైవ దూతల పైన, ఆయన యొక్క గ్రంథాల పైన, ప్రవక్తల పైన, మరణం పైన, మరణం తర్వాత బ్రతికించడం పైన, స్వర్గం ఉందని, నరకం ఉందని, మరియు కర్మలు లెక్క త్రూచే త్రాసు ఉందని, మరియు మంచి గాని చెడు గాని విధి వ్రాతపై విశ్వాసం అని, విధి వ్రాతపై జరుగుతుందని విశ్వాసం ఉంచాలి అని అన్నా. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఇట్లు అనిరి, నేను ఈ అన్ని విషయాలపైన విశ్వాసం ఉంచినట్లయితే నేను విశ్వాసిని అవుతానా అని ప్రశ్నింపగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు ఈ విషయాల మీద విశ్వాసం ఉంచితే మీరు విశ్వాసి అయిపోయినట్లే అని తెలిపిరి. ముస్నద్ అహ్మద్. ఏంటంట, ఇన్ని విషయాల మీద విశ్వాసం ఉంచి నమ్మకం పెడితే గాని అతడు సంపూర్ణమైన విశ్వాసి కాజాలడు. మనమంతా ఏమనుకుంటున్నాం, ఆధార్ కార్డులో ముసల్మాన్లా ఉంటే ముసల్మాన్, రేషన్ కార్డులో ముసల్మాన్లా ఉంటే ముసల్మాన్, పలానా దాంట్లో అలా ఉంటే ముసల్మాన్ అనుకుంటున్నాం. కాదు కాదు, ఆ దృష్టిలో నువ్వు గవర్నమెంట్ రూపంలో నువ్వు ముసల్మాన్ అయి ఉండొచ్చు, కానీ అల్లా దృష్టిలో మాత్రం నువ్వు విశ్వాసిగా ఉండాలంటే ఇవన్నీ షరతు. ఒకటి ఏంటంట, ఎవరిని నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లాహ్ని. అల్లా ఒక్కడే ఆరాధనకి అర్హుడు అనే యొక్క నమ్మకాన్ని మన మనసుల్లో దృఢంగా నింపేయాలా. అల్లాహ్తో సాటి కల్పించే ఒక ఆలోచన మన మనసుల్లోంచి తీసేయాలి. అక్కడికి వెళ్తే ఏదో అయింది, ఇక్కడికి వెళ్తే ఏదో అయింది, తంతే తపాలా అయింది, ఏమీ లేవు. ఒకటే ఒకటి, అల్లాహ్తోనే జరుగుతుందన్న నమ్మకాన్ని మీరు నేను తీసుకొచ్చాలా. అల్లాహ్కి సాటి కల్పించాలి అంటే, అల్లాహ్కి సాటి కల్పించడం అనే యొక్క బాధ మనకి ఎలా ఉండాలి అంటే, మనల్ని తగలబెట్టేస్తున్నారు, మనల్ని మంటలు లేసి తగలబెట్టేస్తున్నారు. ఎంత బాధగా ఉంటుంది. మనం అల్లాహ్ ముందు కాకుండా వేరే వాళ్ళ ముందు తల వంచాలి అంటే మనకి దానికన్నా ఎక్కువ బాధ ఉండాలి. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమై ఉంటుందా పోతుందా? పోగొట్టకండి, ఉంచండి. ఒకటి అల్లా మీద. రెండోది ప్రళయం రోజు పైన. రెండోది ఏంటండి? ప్రళయం రోజు. ప్రళయం ఒకానొక రోజు రానుంది. ఆ రోజు అల్లా తబారకు తాలా ఈ ప్రపంచాన్నంతా నాశనం చేసేస్తాడు. ఏం చేస్తాడు అల్లా? ప్రపంచమంతా ఏవైతే మనం బిల్డింగ్లు అవి ఇవి ఏమనుకుంటున్నాం, ఏమీ ఉండవు. తునాతునికలైపోతాది, సాఫ్ట్గా అయిపోద్ది. భూమి అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. సూర్యుడు మైలు దూరంలో వచ్చేస్తాడు. చాలా మంది అంటారు స్లాబ్ అంత దూరంలో వస్తాడు, లేకపోతే జాన్ అంత దూరంలో వస్తారు. అది కాదు, హదీస్లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒక మైలు దూరంలో సూర్యుడు వచ్చేస్తాడయ్యా అన్న. చూడండి మరి, మైలు దూరంలో అక్కడెక్కడో సూర్యుడు ఉంటేనే మనకు నీరసం వచ్చేస్తుంది. మైలు దూరంలో అంటే కిలోమీటర్న్నర వచ్చేస్తే మన పరిస్థితి ఏమైపోతుంది. అలాంటి యొక్క దినం ఒక రోజు రానుంది. ఆ రోజు అల్లాహు తాలా ప్రతి మానవుడి యొక్క లెక్క తీసుకుంటాడు. ప్రతి ఒక్క మానవుడి యొక్క లెక్కలు తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రళయ దినం. మరియు ఆయన యొక్క దైవ దూతల పైన విశ్వాసం ఉంచాలి. ఎవరి మీదండి? అల్లా యొక్క ఎంతమంది అయితే దైవదూతల్ని అల్లాహు తాలా సృష్టించడం జరిగిందో, తన నూరుతో వెలుగుతో సృష్టించబడ్డాయి దైవదూతలు, వాటి మీద కూడా మన నమ్మకం ఉంచాలి. ముఖ్యంగా 4 దైవదూతలు ఉన్నారు. చాలామంది దైవదూతలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా 4 దైవదూతలు. అందులో ఒకటి ఇందాక చెప్పాను, హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. చెప్పాను కదా ఆయన ఎలా ఉంటారో. ఆయన మీకు 70,000 పరదా, 70,000 రెక్కలు అని, ఇంకో దాంట్లో 50,000 యొక్క రెక్కలని,
ఉంటుంది హదీస్లో. అయితే ఆయన యొక్క ఒక్క 2 రెక్కలు ఇప్పితే మొత్తం ప్రపంచమంతా ఆయన రెక్కల మధ్యలోకి వచ్చేది. అంత పెద్ద దైవదూత హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. ఆయన ఏంటి, అల్లా యొక్క మాటని ప్రవక్త గారి దగ్గరికి తీసుకొచ్చేవాడు ఆయన, ఒకటి. మరియోది రెండోది హజరత్ మీకాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. మీకాయిల్ ఈయన ఏంటి, వర్షం కురిపించే ఒక దైవదూత. ఈయన ఎంత పెద్దగా ఉంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఈయన నెత్తి మీద గనక మీరు నీరు అని ప్రపంచంలో ఉన్న నీరంతా, సముద్రం, చెరువులు, కాలువలు, గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అన్నీ తీసుకొచ్చేసి ఆయన నెత్తి మీద వేసేస్తే, ఎవరి నెత్తి మీద? మీకాయిల్, వర్షం కురిపించే దైవదూత, అల్లా ఆజ్ఞతో వర్షం కురిపించే దైవదూత. ఆయనేం కురిపించడు, అల్లా చెప్పినేనే. ఆయన నెత్తి మీద ఈ నీళ్ళన్నీ తీసుకొచ్చేసేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరపే సరికి ఆ నీళ్ళన్నీ ఆరిపోతాయి. ఈ నుదుడి ఇక్కడ నుంచి, దీన్ని ఏమంటారు, ఈ యొక్క భాగాన్ని మాడ ఏదో అంటారు, ఇక్కడి నుంచి ఈ చెంపకు వచ్చేలోపు, ఈ జుట్టు దిగేలోపు నీళ్ళన్నీ ఆరిపోతాయి. చూడండి ఎంత పెద్ద దేవదూతో. ఒక చెంబు నీళ్ళు మన నెత్తి మీద వేస్తే మనం బాడీ అంతా తడిసిపోద్ది. కానీ మరి ఆయనకి ప్రపంచం ఉన్నంత నీళ్ళంతా తీసుకొచ్చి నెత్తి మీద వేసినా పైనే ఇంకిపోతుంది. అంటే ఆ దైవదూత ఎంత ఉన్నారో ఆలోచించండి. అలాగే మలికిల్ మౌత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. ఈయన పని ఏంటి అంటే ప్రాణం తీయడం. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తాడు ఈయన వెళ్ళలేని ఇల్లు లేదు. ఈయనకి నో ఎంట్రీ బోర్డు లేదు. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, అవి ఉన్నాయి జాగ్రత్త, ఏమీ లెక్క చేయడు, వెళ్ళిపోతాడు అంతే. ఈయన వెళ్తాం, హోల్సేల్గా తీసుకుని వచ్చేయడం, లేదా రిటైల్గా తీసుకుని వచ్చేయడం. ప్రాణం తీసే దైవదూత. ఎలా తీస్తారంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయన చేతిలో ఒక పల్లెం రూపంలో ఉంది. ఎలా ఉందంట? ఒక పల్లెం రూపంలో. ఎవరెవరిని ఎలా తీయాలో టక్ 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 మని బియ్యం ఏరుతారు కదా, బియ్యంలో రాళ్ళు ఏరుతారు, అలా టక్ టక్ మని ఏడిపారేస్తారు. కొంతమందిని హోల్సేల్గా తీసేస్తారు, కొంతమంది రిటైల్గా తీస్తూ ఉంటారు, ఒక్కరు. అంత పెద్ద దైవదూత, ప్రాణాలు తీసే దైవదూత. ఆయన మంచోళ్ళకి మంచిగా కనపడతాడు, పాపాలు చేసే వాళ్ళకి చాలా నీచమైన రూపంలో కనపడతారు. అసలు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క వాక్యాత ఉంటుంది. మరి ఇంకొక దైవదూత ఎవరు? హజరత్ ఇస్రాఫీల్ అలైహిస్సలాతు వస్సలాం. ఈయన శంఖం ఊదే ఒక దైవదూత. ఈయన శంఖం రెడీగా ఉన్నారు నోట్లో పెట్టుకుని. ఒక చెవు అల్లా వైపు ఉంది. ఈయన అల్లా ఎప్పుడు ఊదమంటే అప్పుడు ఊదేయడానికి రెడీ. ఆయన శంఖం ఊదితే పర్వతాలు సైతము గాల్లో ఎగిరిపోయి పడుమైపోతాయి. మళ్ళీ ఇంకోసారి శంఖం ఊదేసరికి ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ లెగుస్తారు. ఇస్రాఫీల్ అలైహిస్సలాతు వస్సలాం. ఈ 4 దైవదూతలు ముఖ్యం. అలాగే అల్లాహుతాలా ప్రతి దైవదూతని కూడా తన గొప్పతనాన్ని చూపించడం కోసం అల్లాహుతాలా సృష్టించాడు అని మనం విశ్వాసం ఉంచాలి. నమ్ముదాం ఇన్షాల్లా. దైవదూతలు మరియు అల్లా యొక్క దివ్య గ్రంథాల పైన విశ్వాసం ఉంచాలి. ఎన్నైతే అల్లా తబారక తఆలా గ్రంథాల్ని పంపించడం జరిగిందో అందులో ఒకటే ఖురాన్. ఇది మనందరికీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద నాజిల్ అయిందని మనందరికీ తెలుసు. దాని మీద పూర్తి విశ్వాసాన్ని, అది దైవ గ్రంథం అని నమ్మాల. ఎవ్వరూ రాయలే అది. చాలా మంది అనుకుంటారు ముహమ్మద్ గారు రాసేశారు అది, నఊదు బిల్లా అని. కాదు, అలా అంటారనే ఆయన థమ్సప్, ఆయనకి ఏం రాదు అని రాయడం రాదు. కానీ అల్లా ఆయనకి అంత విద్యని నేర్పించాడు. కానీ రాదు. బాగా చూసారో లేదో మీరు ఎప్పుడైనా గమనించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంతక రూపంలో ఉంగరంతో ఇలా వేసేవారు ముద్ర. అలాంటి ఆయన ఎలా రాస్తారు ఖురాన్ని? ఖురాన్ రాసింది కాదు, ఖురాన్ దైవ గ్రంథం, అల్లా యొక్క వాణి, అల్లా యొక్క మాట. అది దైవ గ్రంథం అని నమ్మాలి. అలాగే హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం గారి మీద అల్లాహు తఆలా తౌరాత్ అనే ఒక గ్రంథాన్ని దింపాడు. అలాగే హజరత్ దావూద్ అలైహిస్సలాతు వస్సలాం గారి మీద అల్లాహు తఆలా జబూర్ అనే ఒక గ్రంథాన్ని దింపాడు.
అలాగే హజరత్ ఈసా, ఎవరైతే మన సోదరులు యేసు ప్రభు అని అంటారు, హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం గారు, ఆయన మీద అల్లాహు తాలా ఇంజిల్ అనే ఒక దైవ గ్రంథాన్ని నాజిల్ చేయడం జరిగింది. ఈ 4 గ్రంథాల మీద కూడా మనం విశ్వాసం ఉంచాలి. ఓకేనా? ఇన్షాల్లా. ఎన్ని గ్రంథాలు వచ్చినాయండి? మొత్తం 4. అలాగే మరణం తర్వాత మళ్ళీ బ్రతికిస్తామనే దాని మీద కూడా నమ్మకం ఉంచాలి. చచ్చిపోవడం అందరూ నమ్ముతారు, ఎందుకంటే చూస్తున్నాం కదా. నమ్ముతారా? నమ్మరా? బర్త్డే చెప్పగలం, డెత్ డే అలా అంటారేంటంటే, డెత్ డే చావు గురించి మాట్లాడతారేంటండి అంటారు. ఏమన్నా అంటే దాన్ని గుర్తు చేసుకోకే అసలు దరిద్రం అంతా. రేపు నాకు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటరా బాబు అంటే నమాజులు మొదలెడతాడు. చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది, ముసలోడిని అయ్యాక రిటైర్ అయిపోయాక చేద్దాం అనుకుంటే ఇంకా అంతే. అర్థమైందా? చావుని గుర్తు చేసుకోవాలా, చావుని నమ్మాలి, చావు తర్వాత మళ్ళీ అల్లా బ్రతికిస్తాడని కూడా నమ్మాలి. చావు తర్వాత అల్లా మళ్ళీ బ్రతికిస్తాడు, మనం ఎలా ఉన్నామో అలాగే లెగిస్తాం. ఎలాగైతే మన అవయవాలు ఉన్నాయి అలాగే అవయవాలతో లెగిస్తాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని మళ్ళీ లెక్కలు అడిగి అతడు ఆ లెక్కల్లో పాస్ అవుతే స్వర్గానికి వెళ్తాడు, ఫెయిల్ అవుతే నరకానికి వెళ్ళిపోతాడు. చావు తర్వాత మళ్ళీ అల్లాహు తాలా మనం మట్టి అయిపోయి ఏమైపోయినా, ఎముకలు మొత్తం పప్పు అయిపోయినా అల్లాహు తాలా లేపాలి అని అనుకుంటే లేపి తీరుతాడంతే. అల్లాహు తాలా చెయ్యలేని పనంటూ లేదు. అల్లా తలుచుకుంటే ఏ పనైనా చేస్తాడు. మన విశ్వాసం దృఢం చేసుకోవాలంతే. అర్థమైంది ఇన్షాల్లా. మరియు స్వర్గం పైన నరకం పైన కూడా విశ్వాసం ఉంచాలా. స్వర్గం ఉందని, స్వర్గంలో బహుమానాలు ఉన్నాయని, స్వర్గంలో మన కోసం పెద్ద పెద్ద సెలయర్లు, భవనాలు, ఆడవాళ్ళని అల్లాహు తాలా మన కోసం అక్కడ రెడీగా పెట్టాడు. పుణ్యాలు చేసుకునే వాళ్ళకి అసలైన జీవితం అక్కడుంది. పాపాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ స్వర్గం అనుభవించచ్చేమో, ఇక్కడ సుఖంగా ఉండొచ్చేమో, చనిపోయిన తర్వాత వాళ్ళు నరకానికి పోవాల్సి ఉంటుంది. ఈ స్వర్గ నరకాలు ఉన్నాయని కూడా మనం ఏం చేయాలండి? విశ్వసించాలి, నమ్మాలి. చూడలేదు కదా అంటే గాలి చూసావా, నమ్ముతున్నావు, పీల్చుకోపోతే పోతానంటున్నావు. స్వర్గ నరకాలు హై. అందుకే ఓ గురువు గారు అంటారు ఏమని, నమ్మకం ఉంటే చేసి చూడండి, నమ్మకం ఉంటే చేసి చూడండి, నమ్మకం లేకపోతే చచ్చి చూడండి అన్న. నమ్మకం లేకపోతే ఏం చేయాలా? సత్తే అన్నీ కనపడతాయి. అయ్యో బాబోయ్ అంటాడు. అప్పుడు అల్లాతో, అల్లా ఒక్క ఛాన్స్ వల్ల లేవేమో అనుకున్నాను, అన్నీ ఉన్నాయి, ఒక్కసారి పంపించి అల్లా పుణ్యాలు చేసుకుంటూ వస్తానంటే ఛాన్స్ లేదు. మన ముందు ఎంతో మంది అలా వాగుతూ ఉంటారు, ఉన్నాయా, చూసావా, నువ్వు చేసావా అని. అలా ఒకటే మాట చెప్పాలి, తర్వాత మాట్లాడుకుందాం. మనమంతా మళ్ళీ బ్రతికించబడతాం కదా, అక్కడ మాట్లాడుకుందాం. స్వర్గంలో స్వర్గవాసులు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత స్వర్గవాసుల్లో ఒక ఆయనకి ఒక డౌట్ వస్తుంది. ఏంటి? అప్పుడు స్వర్గం ఉంది నరకం ఉందంటే లేదు లేదని అనేవాడు కదా, ఆడెక్కడున్నాడు ఒకసారి చూసొద్దామా అని ట్రై చేసుకుంటారు. ఆడెక్కడ ఉంటాడంటే నరకంలో మలమల మాడుతూ ఉంటాడు. ఎరా లేదన్నావు కదా, ఇప్పుడు చూసావా నువ్వు నరకంలో అనుభవిస్తున్నావు, మేము స్వర్గంలో భోగభాగ్యాలు అనుభవిస్తున్నామని స్వర్గవాసులు అతడితో మాట్లాడడం జరుగుతుంది. స్వర్గవాసులు నరకవాసులతో వెళ్ళి మాట్లాడతారు. ఏంటండి మీరు నరకానికి వచ్చారేంటి, మీ స్వర్గానికి వెళ్ళామేంటి అని అడుగుతారు. అర్థమవుందా? ఆ స్వర్గ నరకాలు ఉన్నాయని మనం విశ్వసించాలా. ఇంత గొంతు చించుకుని అరుస్తున్నా మీకు నిద్ర వస్తుందంటే నేనేమనాలా? మీరు తలకాయ పైకెత్తాలా? ఒకటి. అలాగే కర్మల లెక్క తూచే త్రాసుపై నమ్మకం ఉంచాలా. దేని మీదండి? మోపులు తీయండి, స్టాండ్లు తీసేయండి, స్టాండ్లు తీసేయండి. స్టాండ్లు ఉంటే నిద్ర వచ్చేద్ది. ఇలాగా స్టాండ్ లేస్తే సైకిల్ స్టాండ్లు నిద్ర వచ్చేద్ది. మీరు స్టాండ్ లేకుండా నీట్గా నడుము నిలబెట్టి కూర్చుంటే నిద్ర రాదు. కుర్చీలో కూకోండి, పడుకోకండి. మనం భోజనం చేయడం ద్వారా, తినడం ద్వారా, మనం కూర్చోవడం ద్వారా ఏది జరగదు. ఒకే ఒక అల్లాతో జరుగుతుందన్న నమ్మకం తీసుకురానంత వరకు ఆ వ్యక్తి సంపూర్ణ విశ్వాసి అవ్వలేడు. మనం తినడం ద్వారా మనకి బలం రాదు బాయ్, బాగా గుర్తెట్టుకోండి. ఎంతో మంది తింటున్నారు, తింటే షుగర్లు వచ్చేస్తున్నాయి, తింటే రోగాలు వచ్చేస్తున్నాయి, తింటే బీపీలు వచ్చేస్తున్నాయి, తింటే గ్యాస్ట్రిక్లు వచ్చేస్తున్నాయి. మనం తినేస్తున్నాం, అల్లా మనకి ఏం రావట్లా అంటే తిండిలో లేదు ఎఫెక్ట్, ఇక్కడ అల్లా చేతిలో ఉంది. అర్థమైందా?
మనకు అరగదీయాలన్నా, అరగకుండా రోగం ఇవ్వాలన్నా, మనకు ఆ అన్నంతో బలం రావాలన్నా మనందరికీ కూడా అందులో అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఉండాలా. అర్థమైందా? అలాగే కర్మల యొక్క లెక్క తూచు త్రాసుపై నమ్మకం ఉంచాలి. రేపు ప్రళయ దినాన్ని అల్లాహుతాలా మన యొక్క పుణ్యాలను ఎలా చేస్తాడంట? కర్మలు మన యొక్క పాప పుణ్యాలను ఏం చేస్తాడు? త్రాసులో వేస్తాడు. పాపాలన్నీ ఒకవైపు, పుణ్యాలన్నీ ఒకవైపు. పుణ్యాలు ఎక్కువ బరువు ఉన్నాయా? పాపాలు తక్కువ ఉన్నాయా? స్వర్గం. పాపాలు తక్కువ ఉన్నాయా? పాపాలు ఎక్కువైపోయి పుణ్యాలు తక్కువైపోయినాయా? నరకం. అర్థమైందా? దానికోసం ఏం చేయాలి? మన పుణ్యాల్ని అధికంగా చేసుకోవడానికి ప్రయత్నించాలా. చేద్దాం ఇన్షాల్లా. అక్కడేమి ఏముండో కాటాలో మోడలింగ్ చేయడం ఏమి అక్కడేం తేవలో. అక్కడ ఒకటే మోడల్ చేస్తాడు అల్లా. ఏంటి అది? ఇన్సాఫ్. కరెక్ట్గా ఉంటుంది. ఒక పుణ్యం అలా వేసి ఇలా మోపు చేసి ఇలా వేసేద్దాం, లేకపోతే ఇలా ఇలా వేసేద్దాం, ఈ రాయి అక్కడ పెట్టేద్దాం, ఈ రాయి అక్కడ చల్తాని. ఏమీ చల్తాని అక్కడ. ఓ జిబ్రాయిల్కు 1,00,000 రూపాయలు ఇచ్చి ఓ 10 పుణ్యాలు ఎక్కువే కొసరు అడుగుతాం మనం. ఎలాగా? ఎంత కొట్టినా కొసరు అడుగుతారు. ఈ జానం ఖబర్లో పెట్ట ఎంత కొట్టు అంటాడు. ఈయన ఏళ్ళు కోసేసుకుంటాడు. ఇలా అంటాడు. ఏంటి ఎన్నిసార్లు వేయాలి రా బాబు? ఎన్నిసార్లు వేసినా ఇంకో ముక్క వేయాలంట. ఏంటన్నా? బాగా గుర్తెట్టుకోండి. మనమైనా సరే ఏదైనా ఒక వ్యాపారానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు అతన్ని బేరవాడటంలో తప్పు లేదండి. బాగా గుర్తెట్టుకోండి. 500 చెప్పాడు, నువ్వు 450 అడుగు, 400 అడుగు, 300 అడుగు. ఆయన కిట్టితే నీకు వేస్తాడు, లేకపోతే లేదు. అంతేగాని వస్తుందిలేండి రండి అని ఆడు ఏడుతూ వేసాడు అనుకో, ఆ ఉసురు కూడా మీకే. ఆ ఉసురు కూడా బంపర్ ఆఫరు మీకే. మీ దగ్గర ఎవరు చేసినా వాళ్ళకి ఇదే, మీరెవరి దగ్గర చేసినా మీకు మనకి అదే. అర్థమవుతుందా అండి? చేద్దాం. మరి ఎలాగా? త్రాసుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది రేపు లెక్కాపత్రాల్లో ప్రతీది కూడా మనిషి అనుకుంటాడు మొత్తం సీసీలో వేస్తారాడికి, టీవీలో. అయ్యి బాబోయ్, ఈ పాపం కూడా రాశారా, ఎవడో చూడలేదనుకున్నాను, ఇది కూడా రాశారా అనుకుంటాడు. అమ్ముని ఈ పాపం కూడా వేస్తాడు రే అనుకుంటాడు. మొత్తం ప్రతీది అల్లాహుతాలా అన్నాడు ఏమని? ప్రతి చిన్న పాపాన్ని కూడా అల్లా చూస్తాడు, చిన్న పుణ్యాన్ని కూడా అల్లా చూస్తున్నాడు. దేంట్లోనూ ఏమీ తగ్గుదల ఉండదు. నీ కాటాలో నువ్వు మాంసం అమ్మేటప్పుడు ఆ పక్కన నీళ్ళ యొక్క బకెట్లో ఈగలు చచ్చిపోతే, అయ్యో అనవసరంగా చచ్చిపోతుందని నువ్వు ఏలెట్టి ఈగనే బ్రతికింతావు కదా, అది కూడా అల్లా చూస్తున్నాడు. ఈ ఈగలేంటి తినేస్తానే చంపేస్తున్నావు కదా అందులో, అది కూడా అల్లా చూస్తున్నాడు. ప్రతి పుణ్యకార్యాన్ని అల్లా చూస్తాడు, ప్రతి పాపకార్యాన్ని కూడా అల్లా చూస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. అర్థమవుతుందా సాహిబ్ గారు? వింటున్నారా? మరియు మంచి కానీ చెడు కానీ ఏమేంటి? కొంచెం అనకుండా మా మస్తాన్ గారు కనబడతలే. ఆయన కనబడితేనే నా బండి యాక్టివ్గా ఉంటుంది. ఏంటి? మంచి కానీ చెడు కానీ మన విధి వ్రాత రాసేస్తున్నాయన్ని అనే ఒక నమ్మకం ఉంచాలా. ఎలా ఉంచాలండి? ఏదైనా అల్లాహుతాలా రాసేసి ఉంచాడు, అల్లా ఏం రాశాడో అదే జరుగుద్ది అనే ఒక నమ్మకాన్ని మనం నమ్మాలి అని ఆ నమ్మకాన్ని తీసుకురావాలి. మంచి చెడులు అల్లా చేతిలో ఉన్నాయి. ఎదురు రావడం వల్ల, తుమ్మడం వల్ల, దగ్గడం వల్ల ఏమి కూడా జరగదు. నా అల్లా తలుచుకుంటేనే మంచి జరుగుద్ది, నా అల్లా తలుచుకుంటేనే చెడు జరుగుద్ది అన్న నమ్మకం మీలో నాలో వచ్చేయాలా. మనం ఎంత తింటాం, ఎక్కడ పోతాం, ఎక్కడ కప్పెడతారు, ఇవన్నీ మన వాళ్ళు చాలామంది నన్ను నేను చచ్చిపోతే నా భార్య పక్కన వేసేయండే, నన్ను నా భార్య పక్కన వేసే, నేను చచ్చిపోతే నన్ను మా నాన్న పక్కన వేయండి అని మనం ఇక్కడ అడుగుతాం కదా. మనకు ఆల్రెడీ రాసేస్తుంది ఎక్కడ వేయాలో అక్కడే వేస్తారు. అర్థమైందా? దానికోసం ఏం చేయాలా? దాని మీద అని మనం ఎంత తింటాం, ఎక్కడ తింటాం, ఎలా తింటాం, ఏ పని చేస్తాం, ఎన్ని పుణ్యగారు, ఇవన్నీ కూడా రాసేసి ఉన్నాయన్న నమ్మకం ఉంచాలి. ఉంచుదాం ఇన్షాల్లా. మరియు ఈ అన్నిటి మీద విశ్వాసం ఉంచితేనే అతడు విశ్వాసి. పేరు పెట్టేసుకుంటే విశ్వాసి కాజాలడు. ఈ అన్నిటి మీద మనకు నమ్మకం ఉంటే మనం మసీదులకు ఎందుకు దూరంగా ఉంటాం? ఒక మాట చెప్పండి. ఈరోజు మనం అందరం మసీదుకి దూరంగా ఉన్నామంటే కారణం ఏంటి? పోరాటం. మా బేవారం డైలాగ్ మావాడు, పోరాటం అంట. ఏం పోరాటం? ఏదో చేసేయాలా, ఏదో సాధించేయాలా. ఇక్కడ నోటితో చెప్తున్నా అన్ని రాస్తున్నాయని,
కానీ నువ్వు నమాజ్ మానేసి వ్యాపారం చేస్తున్నావు. అన్నీ అల్లా చేతిలోనే ఉన్నాయి అంటున్నావు, నువ్వు నమాజ్ మానేసి పనిలోకి వెళ్తున్నావు. అన్నీ అల్లాహే చేస్తాడు అంటున్నావు, కానీ నువ్వు నమాజ్ని మానేసి అల్లా ఇల్లుని వదిలేసి నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతున్నావు. నరకం ఉందని నమ్ముతున్నావు, కానీ పాపాల నుంచి రక్షణలో ఉండట్లేదు. స్వర్గం ఉందని నమ్ముతున్నావు, స్వర్గం కోసం పుణ్యాలు చేయట్లేదు. అల్లా ఉన్నాడని నమ్ముతున్నావు, కానీ అల్లా కోసం పుణ్యాలు చేయట్లేదు. అంటే ఈ మాటలన్నీ కూడా ఇక్కడే ఉండిపోయినాయి. ఈ మాటని మనసులోకి దింపాలా? ఎక్కడ దింపాలండి మస్తాన్ భాయ్, టైలర్ గారు? మనసులోకి దింపాలి. మనసులో నమ్మకం వచ్చేస్తే ఆటోమేటిక్గా మన ఆచరణ కూడా మారుతుంది. మార్చుకుందామా ఇన్షాల్లా? ఎవరెవరు మార్చుకోరు? బా అందరూ ఎవరెవరు మార్చుకుంటారు ఇన్షాల్లా?